ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం ద్వారా హెచ్చరిస్తున్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి. అలాగే 18వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నిజమే తండ్రి, మనం విశ్వాసులమి. మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి గుర్తెరిగి సత్యమును జీవమును మార్గమును మనము గుర్తెరిగి ఉన్నాక, మనము విశ్వాసులుగా మనము దేవుని దృష్టిలో ఉన్నాక, మన హృదయంలో దేవుణ్ణి మనము గూడు కట్టుకున్నాక, మనము దేవుణ్ణి గుర్తెరగని వారిని అవిశ్వాసులుంటారు, లోకస్తులుంటారు. వారితో మనము సాంగత్యం చేసిన వేళ, సహవాసం చేసిన వేళ మనము జాగ్రత్తగా ఉండాలి. సహవాసం చేసినా కానీ అవిశ్వాసులతో మనం జాగ్రత్తగా ఉండాలి. దేనికంటే వారు మనల్ని లాగుతారు, లోకములోకి లాగుతారు, మనల్ని ప్రభావితం చేస్తారు, మనల్ని ప్రోత్సహిస్తారు. అందువల్ల మనము దేవుని ఆలయమై ఉన్నాం. మనము జీవము గల తండ్రి ఆయన ఏం మాట్లాడని రాయో చెట్టో కాదు. ఆయన మోగవాడు కాదు, చెవిటివాడు కాదు, పిలిస్తే పలికే దేవుడు. అలాంటి మనము జీవము గల దేవుణ్ణి గుర్తెరిగి ఉన్నాము. అలాంటప్పుడు మనం ఒక ఆలయం, మన హృదయమే ఒక దేవుని ఆలయము. మన ఆలయములో, మన హృదయంలో దేవుణ్ణి మనము గుడిగట్టుకొని ఉన్నాం. మన హృదయమే ఒక దేవుని ఆలయము. మనము జీవము గల దేవుణ్ణి గుర్తెరిగినప్పుడు, అలాంటప్పుడు మనము లోకస్తులతోటి అవిశ్వాసులతోటి సాంగత్యం చేసిన వేళ మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన దృష్టిలో మనము దేవుని ఆలయమై ఉన్నాము. మెడిటేషన్ చేయాలి, ఒక అండర్స్టాండ్ ఉండాలి. అప్పుడే తండ్రికి మనము ప్రతిరోజు మనము దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. మనలో ఒక అండర్స్టాండ్ ఉన్నప్పుడు తండ్రి మన ఎడల ప్రతి క్షణము మనల్ని కాపుదలగా ఉంటాడు. మనం చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటాడు. మన బిడ్డల చదువుల విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, మనం చేసే ప్రతి దానిలో తండ్రి మనల్ని తోడుగా ఉంటాడు. అంతేకాదు, మనం బాధపడిన వేళ తండ్రి బాధపడతాడు. మనం సంతోషంగా ఉన్నా తండ్రి సంతోషపడతాడు. ప్రతిదీ మనల్ని కనిపెట్టి చూస్తూ ఉంటాడు తండ్రి. ఎక్కడ మనం చూడట్లేదు అనుకుంటాం, లేదు, కంటికి రెప్పలాగా తన బిడ్డలను కాపాడుకుంటూ ఉంటాడు. మన ఊసే అవసరం లేదు తండ్రికని మనము, నా ఊసు నీకు దేనికి తండ్రి అని మనము అనుకుంటాము అవిశ్వాసులతో మనం సాంగత్యం చేసిన వేళ. కానీ తండ్రి మాత్రము మనం అవిశ్వాసులతో, మనం లోకస్తుల్లో పడిపోయినా కానీ ఒకసారి గుర్తెరిగినాక, తండ్రి ఒకసారి మనల్ని పట్టుకున్నాక ఎన్నటికీ వదలడు. నా బిడ్డలు పోతున్నారే, మళ్ళీ ఎలా దారిలో పెట్టుకోవాలి, లోకంలో పడిపోతున్నారు అవిశ్వాసులతో అని చెప్పి తండ్రి మన వంకే ఉంటాడు, మన ఊసే పట్టించుకుంటాడు తండ్రి. కాబట్టి ప్రతి నిత్యం మనము మెడిటేషన్ చేయాలి.